కిరణ్ రాయల్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. పార్టీలో 5 కాపు నాయకులు ఉన్నారు, వీళ్ళల్లో ఎవరినైనా సీఎం చేసేటువంటి దమ్ము మీకుందా, లేదా ఈ 5 సంవత్సరానికి ఒకళ్ళ చొప్పున 5 సంవత్సరాలు సీఎం పోస్టులు ఇవ్వండి, మీరు అలా గనక ప్రకటిస్తే నేను వైసీపీ తరపున ప్రచారం చేస్తాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాపుల్ని రెచ్చగొడుతున్నారు, జనసేనని కూటమికి దూరం చేయాలని చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ని దీంట్లోకి కావాలని లాగుతున్నారు, ప్రతి సందర్భంలోనూ ఇదే జరుగుతుంది అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానించారు. మరి దీన్ని ఎలా చూడాలి? పట్టుకున్న దానికి చీర ఎట్లా అయిపోయాడట, ఉంచుకున్న దానికేమో గాజులు ఎడతాను అన్నట్టు వెనక కిరణ్ రైలు అట్టు తెలుగు సంతకెళ్ళా. నీ పవన్ కళ్యాణ్కి నిచ్చినేసి పైకి ఎలా తాడి చెట్టు ఎక్కిన పొంతలు తోసుకొని 3 పొంతలు తోస్తే పైకి ఎక్కినోడికి భుజాల మీద పెట్టుకొని మొత్తం సామాజిక వర్గం అంతా తీసుకెళ్లి క్యాబినెట్ దాకా తీసుకెళ్లి కూర్చోబెట్టింది. అక్కడ మీ వాడు కండిషన్స్ అప్లై పెట్టి లాస్ట్ 2 years లాస్ట్ 1 year లేదా మొదటి సంవత్సరం నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలని అడగవలసిన వాడిని వదిలేసి ఇక్కడ వాళ్ళని పిలిచి దాయి చందమామ రావే అని చందమామ కథలు చెప్తుంటే ఆయన ఏమనాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ రాయల్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పి సస్పెండ్ చేశారు. వాళ్ళ ఆడపిల్లల గుళ్ళు ఎప్పుడు పునరుద్ధరించారు, ఎప్పుడు ఇది తొలగొట్టేశారు, ఎప్పుడు ఈ ఛాలెంజ్ లేటి నాకు అర్థమే కావట్లేదు. ఫస్ట్ థింగ్ దీని అంతటికి ఎవరు తెలుసా కారణం? వైసీపీ. అలా జడ్డోళ్ళు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు టీవీ డిబేట్ లో మాతో పాటే నా పక్కన కూడా వెంకటరెడ్డి ఉండేవాళ్ళు, శేఖర్ రెడ్డి ఉండేవాళ్ళు, ఎవడో అధికార ప్రయత్నం ఉండేవాడు. జడ్డి సంఘానికి వైస్ ఛాన్సలర్ వాళ్ళందరూ. ఎందుకు చెప్తానంటే ఓ పక్కలు సైకో, రాక్షసుడు, రాక్షస పాలన అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రిని పట్టుకుని తర్వాత డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదని చెప్పి చంపేశారని చెప్పి ఎవరో తెలుగుదేశం వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు సాయిగడి విషయం చూడండి, వాళ్ళ అమ్మ పిన్ని మాయ వచ్చి లబోదిబో అంటున్నారు. అలాగే డాక్టర్ గారి ఫ్యామిలీ ఏ రోజున ప్రభుత్వం ఒక్క మాట అందా చెప్పండి? లేదు. కానీ డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకుండా చంపేశారంటే ఈ ఎర్రిమాలోకం గాల అందరూ. దీని అంతటికి కారణం ఎవరు తెలుసా? అలా జీవిడి కృష్ణమోహన్ అని తెల్లవారుజామున పేపర్లు చదివాడు. వాడు ఏం చేసేవాడు అంటే ఎవరినైనా తీసుకెళ్ళి ఆ సాక్షిలో కూర్చుని మాట్లాడేసిపోతే చాలు, సాక్షియే మా ధ్యేయం అని ఇలా ఉండేవారు వీళ్ళందరూ. అర్థమైందా? కాబట్టి సాక్షికి బయట వాడు కనపడాలి. ఎర్రిమాలోకం అంటే శేఖర్ రెడ్డి వాడును వెంకటరెడ్డి తప్ప ఇంకెవరు మిగిలిన వాళ్ళందరూ ఈ జట్టు పీస్ అమ్మా అని ఛానల్కి జట్టు పీస్ చూసుకోవాలని. ఈ మధ్య మళ్ళీ పాపం ఎప్పుడు వెంకటరెడ్డిది శేఖర్ రెడ్డి గుడ్డు శేఖరి ఎప్పుడు మీరు అని గట్టిగానండి నాకు కుదరదు ఇలాగా. అయితే జీవిడి కష్టమవును తెల్లారిసరికల్లా నేనే ఒకసారి వెళ్ళి చెప్పా, ఏంటి సార్ అంత ఘోరంగా మారుతుండ్రు ఇలా అంటే, మీరు ఆ ఛానల్కి వెళ్ళడం అని చోటు మొక్కలు మాకు ఒక గసి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ప్యానల్ ఉంటేనే అవతలతో మన వాదన వినిమించి మనం నెగ్గడం లేకపోతే వాడిని పాసిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి జింగ చిక్కం చిక్క చిక్కం జింగి చిక్కం అని భజనే. అమ్మ మనసు వస్తే మా జగన్మోహన్ రెడ్డి 6 అడుగుల మనిషి, 56 ఇంచుల సాతి, నరేంద్ర మోడీ కన్నా పెద్ద సాతి, ఇదే సోది మాట. ఇక్కడ ప్రాబ్లం మీకేముంది? ఈ కిరణ్ రాయల్ అట్లవాడు అప్పుడు మాట్లాడేవాడు మొక్కై వంగనది మోనై వంగున, నీకు సామెత తెలుసు కదా? తెలుసు. వైఎస్ఆర్ సిపిలో ఆ తాడేపల్లి గబ్బిలాలన్నీ జడ్డిమాలోకాల్లో వదిలేసిన పాపానికి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కాడే చెలరేగిపోయి మాడుతుంటే మరి ఇప్పుడు మాట్లాడకుండా ఉంటారు. అందులో 11 స్థానాలకు పరిమితం అయితే వదులుతారా చెప్పండి? వదలరు కదా. తప్పు వెళ్తే పెట్టుకుని లబోదీపం అంటే ఏంటి? ఇప్పటికి కూడా అదర్ ఛానల్స్ కి ఇల్లు కూడా మొక్కే వంగంది మోనే వంగదని ఎదుకు కూడా అది వర్తిస్తుంది. ఇక్కడ మీకు తెలివి తక్కువతనం ఇంకోటి చెప్పనా మీకు? చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ అనగానే జై వీరాంజనేయ ఇలా బొట్టు తిట్టుకుని అంబటి రాంబాబు గారు, జై వీరాంజనేయ అని పేరునాయన గారు లేదా అలా కన్నబాబు గారు వచ్చి కలిబడిపోతారు. పాపం ఏంటి అది కూడా అదే క్యాస్ట్. అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే ఇంకొంత ప్రెస్ మీట్ ఇట్టించండి. ఇప్పుడు పేరునాయన గారికి ఆ సామాజిక వర్గం మీద పూర్తి పట్టు అవగాహనతో లేదా అంబటి రాంబాబు గారికి కన్నబాబు గారు లాంటి ఒక ఓవరాలా కొడుతూ ఉంటారు. అదే సజ్జల గారు కానీ లేదంటే వేరే క్యాస్ట్ వాళ్ళు అనుకోండి మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పాటిస్తారు, బ్యాలెన్స్ ఉంటుంది, రాజకీయ విమర్శలు ఉంటాయి. అవునా కదా? అది తెలుగుదేశం నుంచి నేర్చుకోవాలి. కానీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసింది అదే కదా సార్. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చేశారు. ఎవరికైతే సబ్జెక్ట్ ఉంది సార్ అక్కడ వాళ్ళు నోరు తెరిచి మాట్లాడేవాడు ఎవడని చెప్పండి. వాళ్ళు ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ లో కొంతమందిని సెలెక్టివ్ గానే ప్రెస్ మీట్లు, సెలెక్టివ్ గానే సాక్షికి పంపించడం, ఇవన్నీ అలవాటు చేసేసారు. మీకు భారత రత్న ఇలాంటివన్నీ జీవిత కాల పురస్కార సాఫల్య అవార్డులు అంటారు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు. అలా ఎవడైనా వైఎస్ఆర్సీపీకి ఒకసారి సాక్షిలోకి వెళ్ళిపోతే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలా ఫీల్ అవుతుంటుంది. నేను మానేయడానికి కూడా అదే రీజన్, నా బదులు ఇంకోటికి అవకాశం కల్పించబడుతుంది. ఓకే మీరు చెప్పిన దాన్ని బట్టి కాదు సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇట్స్ నథింగ్ బట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఏ టైంకి ఎవరు మాట్లాడాలి, ఎవరు దేని మీద మాట్లాడాలి అనేది ఇట్స్ ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్. అదేనా బాగుంది. అట్లీస్ట్ ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ లో కనీసం కల్పిత పాత్రలో పాత్రధారులో 10 మంది ఉంటారు.
ఇక్కడ ప్రతి దానికి పేరు నాని గారు అంబటి రాంబాబు గారిని వాడితే ఏమవుతుంది? అంచేత ఏమవుతుందంటే కిరణ్ రాయల్ ఇవాళ మాట్లాడాడు అన్నప్పుడు మీకందరికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఇది ఎప్పుడో మొదలెట్టాడు. ఇప్పుడు నాగరాజు ఉన్నాడు, ఆయన జర్నలిస్ట్, ఐ డ్రీమ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇష్టమే, సిగ్నేచర్ మళ్ళీ మాట్లాడింది ఇష్టమే. హలో, మీకు మాట తెలుసా? కన్వర్టెడ్ సార్. క్రిస్టియన్స్ అని ఉంటారు. లోపల పాపం రాముడు ఉంటాడు, బయట ఏమో క్రిస్టియానిటీ ఉంటుంది. ఓకే. అవుతుంటాడు ఇనిషియల్ డేస్ లో దేవుడిని గురించి మాట్లాడడం అన్న. అలా వీళ్ళు ఏంటంటే లోపల క్యాస్ట్ ఫీలింగ్ తో ఉన్నవాళ్ళు పైకి వైఎస్ఆర్సీపీ అభిమానులు అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా కమిట్మెంట్ తో పనిచేసి వాడు పేరుని అంబటి రాంబాబు. ఓకే. మీకు ఆ డిఫరెన్సియేషన్ తెలుస్తుందా? ఇప్పుడు నాగరాజ్ ఇంటర్వ్యూలో అది ఉన్నప్పుడు ఇప్పుడు మీరు నేను ఏదో మాడాం, ఇది అలా లైవ్ టు లైవ్ వేసేస్తారా? మధ్యలో ఎడిటింగ్ కొన్ని జరగకుండా ఉంటాయా? ఉంటాయి, ఎడిటింగ్ చేస్తారు కదా. ఎస్. ఆ ఎడిటింగ్ అన్నది ఎప్పుడే లేపగలగాలి. ఎస్, ఇదేంటిది ఓ డెలిబరేషన్ ఉంది అన్నది ఎప్పుడైతే చూసుకోవట్లేదు అంటే లోపల ఇష్టమే ఓకే. అన్నది అర్థం అన్నమాట. ఇష్టమైతే ఇంగుతో సమానం అని ఒక సామెత ఉంటుంది. వేపనాలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇంగు అంటే చేదుగా ఉంటుంది, అయినా సరే ఆ వాసనతో ఎలా రక్తి కట్టించవచ్చు అన్న దగ్గర ఎవరిని రక్తి కట్టించారు? అటుపక్క సామాజిక వర్గాన్ని రక్తి కట్టించారు. ఎస్, ఛాలెంజర్ తీసుకున్నాం అన్న దగ్గర కిరణ్ రాయల్ జస్టిఫికేషన్ అంటే మనోడు మీ దగ్గర ఉన్న పవన్ కళ్యాణ్ ఫర్ వాట్ సేక్? పొలిటికల్ ఆస్పిరేషన్స్ లో దేనికి? ఒక ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలో పనిచేసిన అంబటి రాంబాబు పేరునని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. అవును. వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారన్న దృక్పథంతో రాలేదు. కిరణ్ రాయల్కి అది తెలుసుకోవాలి. అది మీరు ఈ ఛానల్లో పనిచేస్తారు, ఓనర్ అవుతామని వచ్చారు కొంపదీసి. లేదు కదా సార్. కదా, అవునా కదా? అంతే కదా సార్. అలాగే కిరణ్ రాయల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ వాడు ప్రాణాలకు తెగించి పార్టీ పెట్టాడు, ఆయనే పవన్ కళ్యాణ్. దాని పేరే జనసేన. ఆ Yes. పార్టీ అధ్యక్షుడు కలలుగనాడు, నేను ముఖ్యమంత్రి అవ్వాలని. లేదు, నేను చంద్రబాబు నాయుడు గారి కింద 15-20 ఏళ్ల పాటు ఊడిగం చేస్తాను అన్నోడికి వేరే వాడిని ఊడిగం చేస్తున్నావా లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా అని మాట్లాడే హక్కు ఉంటుందా? ఉండదు. ఇది ప్రాథమిక అవగాహన. వాళ్ళకి తెలీదా? పేరునేని గారికి, అంబటి రాంబాబు గారికి, లేదా బొత్స సత్యనారాయణ గారికి, కన్నబాబు గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో నుండి చాలా అట్లీస్ట్ ఎప్పటికైనా సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రి అవుతావు అన్న ప్రాస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేదు, బొత్స సత్యనారాయణ గారు మా నాన్నలాంటి మీరు అని చెప్పి ముఖ్యమంత్రి చేస్తాడా? ఆ పడ తెలియదు ఆయనకి. లేదా అంబటి రాంబాబు గారు కాంగ్రెస్ నుంచి పోరాడుకొస్తున్నాడు, నన్ను ముఖ్యమంత్రి చేస్తాడు అన్న కళ అట్లీస్ట్ ఆయన కంటాడా? లేదు. క్యాబినెట్ మినిస్టర్ మంచి హోదా వస్తే చాలు అనుకునే ప్రాస్పెక్ట్ లోనే పనిచేస్తున్నారు పేరునేని గారు. Yes. కానీ ఈయనకి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి దాసరి రాము గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారు. ఎంటైర్ కాపు సామాజిక వర్గాన్ని కూటమికి ర్యాలీ చేయించగలిగారు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఆయన కోసం పనిచేయలే కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని కులాన్ని ర్యాలీ చేయగలిగాడు. ఎస్. అక్కడ దాసరి రాము గారు ఒక టాల్ పర్సనాలిటీ అయ్యి ముఖ్యమంత్రి అయిపోతామనో లేదా ఏదో నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాం అన్న కాన్సెప్ట్ లో ఆయన పనిచేయలే. ఏం కిరణ్ రాయల్, మీరు కూడా కాపు సామాజిక వర్గమే కదా, మీ సామాజిక వర్గమే కదా, మీరు కనీసం ముఖ్యమంత్రి అయిపోతారా పవన్ కళ్యాణ్ గారు ఎలాగో అవ్వట్లేదు కాబట్టి అని జనసేన అధ్యక్షుడి కింద ప్రకటించుకొని చూద్దాం. ఆయనకి ఎలాగ ఆస్పిరేషన్ లేదు కదా, 15-20 ఏళ్ళ పాటు నేను అక్కడే ఉంటాను అన్నాడు కదా. చిండేలా మీరు ప్రయత్నించండి జనసేనలో. సందీప్ గారు, అనువు రాని చోట అధికులు మనరాదు అన్న సామెత, అనువు ఏది దగ్గర అధికులు మనడం అన్నది ఎంతవరకు సంబంధించి?